హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. రంజాన్ సీజన్ కదా, చార్మినార్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసా. కానీ క్రౌడ్ అయితే బీభత్సం గాయ్స్. సో అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ జ్యువెలరీ కనిపించింది, చైన్స్ అలా చాలా బాగున్నాయి కలెక్షన్. ఇక్కడ మీరు ఏ సెట్ తీసుకున్నా 700 అంట. ఓకే, పర్లేదు, పెట్టచ్చు అనిపించింది. ఎలా అంటే సంత బజార్లో పెట్టినట్టు పెట్టారు. ఇక్కడ మీరే చూడొచ్చు. మీరు ఏమంటారు, 700 వర్తా కదా చెప్పండి గైస్. అలాగే కొంచెం ముందుకెళ్తే బ్యాంగిల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అసలు కలెక్షన్ అయితే బీభత్సం, చాలా బాగున్నాయి. కానీ టూ మచ్ క్రౌడ్ ఉండడం వల్ల ఏమంతా తీసుకోవాలనిపించలే. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలకి అలా చాలా బాగున్నాయి. కాస్త ముందుకెళ్తే ఇక ఆకలేస్తుందని మ్యాంగో తిన్నాము. దీనికి కూడా కాస్ట్ గైస్ 50 రూపీస్ అంట ప్లేట్కి. సర్లే కానిద్దామని ఇది కూడా తీసుకున్నాం. అలా ముందుకు వెళ్తుంటే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. ఇంకా కలెక్షన్ అయితే బాగున్నాయి, క్రౌడ్ కూడా బీభత్సం, ఇంకా చాలా బాగున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంగేజ్మెంట్కి కానీ వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, హల్దీ ఆర్ ఎంగేజ్మెంట్కి ఇక్కడ కలెక్షన్ బాగుంది. కావాలంటే రిటర్న్ గిఫ్ట్స్ బల్క్లో కూడా తీసుకోవచ్చు అంట. చైన్స్ కానీ అలా ఎన్ని ఉన్నాయో అసలు. క్యూట్ థింగ్స్ ఉన్నాయి గైస్ అక్కడ. ఎందుకు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చూసి ముందుకెళ్తే అక్కడ బ్యాగ్స్ కుప్పలు పోసి అమ్ముతున్నారు. ఏ బ్యాగ్ తీసుకున్నా 250-300 అంట. కలెక్షన్ బాగుంది అక్కడ కూడా. చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. 250-300 అంటే పర్లేదు, పెట్టవచ్చు కదా. సో అలా బ్యాగ్స్ కలెక్షన్ అయిపోయాక కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ జ్యువెలరీ సెట్స్ కనిపించాయి. ఇన్ని రోజులు ఓన్లీ ముస్లిమ్స్ వాళ్ళకే దొరుకుతాయి అనుకున్నా, కానీ మనకు కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. కానీ కాస్ట్ కూడా టూ మచ్ చెప్పారు. 1K 2K అలా చెప్పారు ఆ చైన్స్కి. వర్తేనా కాదా నాకు తెలియలే, అందుకే తీసుకోలేదు. ఇంకా క్లిప్స్ కానీ అవి నేను బయట 30-40కి తీసుకున్నా, కానీ ఇక్కడ 20 అలా చెప్తున్నారు. ఓకే పర్లేదు, అవి కూడా పెట్టొచ్చు. మీరు ఎప్పుడన్నా వెళ్తే వీక్ ఆఫ్ కాకుండా వీక్ డేస్ వెళ్ళండి గైస్. కలెక్షన్ అయితే బాగున్నాయి, తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా మనకి మీషోలో ఆన్లైన్లో దొరికే ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కొంచెం ఈ టైం కాబట్టి బార్గెన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. నార్మల్ టైంలో వెళ్తే బార్గెన్ చేయొచ్చు ఇంకా పక్క. ఇయర్ రింగ్స్ కూడా ట్రెండీగా భలే ఉన్నాయి, కానీ 350 అలా చెప్తున్నారు, తగ్గట్లేదు. ఓన్లీ చార్మినార్ అంటే బ్యాంగిల్స్ కన్నట్టు అయిపోయింది. నాకు ఎందుకో మోస్ట్లీ బ్యాంగిల్సే కనిపిస్తాయి గైస్. మీకు ఎలా ఉంటుందో చెప్పండి అసలు. ఈ కాశ్మీర్ బ్యాంగిల్స్ ఏం ట్రెండో కానీ చార్మినార్ మొత్తం అవే ఉన్నాయి గైస్. అసలు మోస్ట్లీ చార్మినార్ ఇవే ఉన్నాయి. 350-250 అలా చెప్తున్నారు. సర్లే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బ్యాంగిల్స్ మేకింగ్ ఉంది. నేను చాలాసార్లు ఇది ఆన్లైన్లో చూసాను తప్ప ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం. మేకింగ్ ప్రాసెస్ ఇదంతా అంట. దీనికి కూడా టూ మచ్ 350-300 అలా చెప్తున్నారు సింగిల్ బ్యాంగిల్కి. కానీ రీల్స్లో చూస్తే కొంతమంది చెప్పారు కదా, తొందర బ్రేక్ అయిపోతున్నాయి, అంత వర్తబుల్ కాదని. సో ఎందుకులే అనిపించింది. కానీ ఆ ప్రాసెస్ అయితే బాగుంది, కాసేపు చూద్దామని ఎంజాయ్ చేసాం. కానీ సార్ ఎందుకో డ్రెస్సెస్ కలెక్షన్ అంత అనిపించలేదు చార్మినార్లో, కొంచెం లోనే ఉంది. అదర్ ఆఫ్ డ్రెస్సెస్ తప్ప జ్యువెలరీ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఆర్గనైజర్స్ అవన్నీ చాలా బాగున్నాయి, తీసుకోవచ్చు పక్క. ఈవినింగ్ 8 అవుతుంది గైస్, అయినా క్రౌడ్ బీభత్సంగా ఉన్నారు. మీరు చూడొచ్చు, ఏడ చూసినా ఇవే బ్యాంగిల్స్ అసలు చార్మినార్లో. కానీ తీసుకోండి గైస్, నేనైతే లిటరలీ ఫీల్ అయ్యాను వచ్చాక. ఆన్లైన్లో చూస్తే 250-300 కంటే ఎక్కువ ఉన్నాయి. చార్మినార్లో బెటర్ 250-300 అన్నారు. ఏదైనా వచ్చాక రిగ్రెట్గా ఫీల్ అవుతాం కదా. సో నాకు కొంచెం అనిపించింది తీసుకుంటే అయిపో కదా అని. కానీ ఆ క్రౌడ్లో కుదరలేదు. ఇంకా చిన్న క్యూట్ పింట్రెస్ట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. ట్రెండీ కలెక్షన్ మొత్తం మన చార్మినార్లోనే ఉంది ఇప్పుడు. మేబీ రంజాన్ సీజన్ అనుకుంటా. చిన్నపిల్లలకు కూడా షూస్ ఉన్నాయి, అండర్ బడ్జెట్ 250-300 అలా వచ్చాయి. తీసుకోవచ్చు. సెట్స్ కూడా బాగున్నాయి, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. నెక్స్ట్ టైం వెళ్తే బార్గెన్ చేయొచ్చు, ఈ టైంలో కొంచెం కష్టం. ఇయర్ రింగ్స్ కూడా 30-50 అలా ఉన్నాయి మ్యాక్స్, అంతే, పెట్టొచ్చు అది కూడా. నైట్ 12 అయినా 3 అయినా బీభత్సంగా ఉంటున్నారు.
అసలు క్రౌడ్ అయితే మేబీ హైదరాబాద్లో ఉన్న జనాలంతా ఇక్కడే ఉండవచ్చు. ఇక్కడ టీ ఫేమస్ కదా, మస్కబన్ ట్రై చేద్దామని పోయినాం. కనీసం ఇది కూడా సందు లేదు ఇందులో పోదామంటే. సర్లే మనకు కావాల్సింది టీ ఉన్న బన్నే కదా అని పక్కన ఇంకో షాప్ ఉంది, అందులో ట్రై చేసాం అది కూడా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా టీ విత్ మస్కబన్. టేస్ట్ అయితే బాగుంది. అసలు ఏమన్నా కలెక్షన్ ఉందా, క్యూట్ క్యూట్ ఐటమ్స్ అనిపించాయి నాకు. క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ. ఇక్కడ క్లిప్స్ ఏవి తీసుకున్నా 30 రూపీసే అంట. నేను అలా ఒక 3 క్లిప్స్ తీసుకున్నాను. బాగున్నాయి కలెక్షన్. సే సరే ఇది కూడా అయిపోయింది కదా, మలై కుల్ఫీ సంథింగ్ దీన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు క్లారిటీగా. ఇది కూడా ట్రై చేసా. అసలు కీ చైన్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఇక్కడ హైదరాబాద్ అది అడిగాను, సో దానికి 50 చెప్పారు. మేబీ అది అంత వర్తో కాదో తెలియదు, 50 to 100 అన్నారు. సర్లే నెక్స్ట్ వేరే దగ్గర అడుగుదామంటే అసలు వేరే దగ్గర లేనే లేవు. మీరు వెళ్తే మాత్రం ట్రై చేయండి ఒకసారి. ఇంక ఇక్కడ లిప్ గ్లాసమ్స్ ఇన్ని రోజులు ఇన్స్టాలో ఊపింది కదా లబూబు, అవే ఉన్నాయి. పింట్రెస్ట్ ఐటమ్స్ ఇవి కూడా క్యూట్ ఉన్నాయి. 150 అంట ఈచ్ వన్. బాగున్నాయి ఫ్లేవర్స్, నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ట్రై చేయండి ఒకసారి. మేకప్ ఐటమ్స్ కానీ, కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవైతే నాకు బాగా నచ్చాయి, కానీ మనకు సెట్గా పిల్లలకైతే బాగుంటాయి ఇక్కడ. ఒకసారి వెళ్తే చూడండి. ఇక్కడ షాపింగ్ చేసిన దానికన్నా తిరిగి తిరిగి అలసిపోవడమే ఎక్కువ ఉంది అసలు. క్రౌడ్ ఎలా ఉన్నారో కలెక్షన్ కూడా అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు. ఇది ఈవినింగ్ 9 o'clockకి అయినా క్రౌడ్ వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. మేబీ రంజాన్ సీజన్ వాళ్ళు షాపింగ్ అంతా ఇక్కడే అనుకుంటా. కానీ ఎక్కడ చూడు ఈ బ్యాంగిల్స్ మేకింగే ఉంది అసలు. ఈవెన్ ఫొటోస్ తీసుకుందామని వెళ్తే కూడా వాళ్ళు కావాలా మీకు చేపించుకుంటారా అని అడుగుతున్నారు. ఫోటో కూడా లేదు స్వామి ఇక్కడ. కలెక్షన్ అయితే బాగుంది సరే, కానీ కొంచెం క్రౌడ్ లేనప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. ఇక్కడ పింట్రెస్ట్ ఐటమ్స్ ఇది కొంచెం క్యూట్గా అనిపించింది, ఎంబ్రాయిడింగ్ వర్క్ అదంతా ఉంది.